ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎవరు చూస్తారు? ఏం ప్రశ్నయ్య అది? నేను మా అబ్బాయే కదా చూసుకునేది. మీరు మీ అబ్బాయి గారు ఇప్పుడు చూడటం ఇబ్బంది ఏం ఉండదమ్మా. కానీ సమస్యల్లా రేపు బాబుకు పెళ్ళయ్యాక ఆ వచ్చే భార్య గారు ఇదంతా ఎందుకు, వ్యవసాయం వద్దు అని మీ చేత ఇదంతా ఆపించేస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటమ్మా? అత్తయ్యా, నీకు కావేరికి తిమ్మ తిరిగే ప్లాన్ నేను వేశాను. ఇప్పుడు చూడు. కాలం పోయాక మేం కూడా ఆ భూమితో ఏం చేసుకోలేకపోతాం కదయ్యా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇలాగే మాట్లాడతారత్తయ్యా. ఇదేదో ప్రియా ప్లాన్లా ఉంది. ఇప్పుడేంటి అసలు మీ సమస్య? రేపు పొద్దున్న నా భార్య ఇదంతా వద్దు అని అంటుందానా? అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు. నేను పెళ్లి చేసుకోబోయేది నా మరదలు ప్రియానే. తనే నా మరదలు, నాకు కాబోయే భార్య. ప్రియానే ఈ ప్రాజెక్ట్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఏం ప్రియా? అవును, మీ అందరికీ నేనే చెప్తున్నాను కదా, నా వల్ల మీకే సమస్య ఉండదు. అమ్మా, 10 రోజుల్లో మీ పెళ్ళంటున్నారు. మరి పెళ్ళైన తర్వాత మీరు మనసు మార్చుకోరని గ్యారంటీ ఏంటమ్మా? ఏంటండి మీరనేది? ఇప్పుడు సరే అన్నదాన్ని పెళ్ళైన తర్వాత మాట తప్పుతానని ఎలా అనుకుంటున్నారు? అంటే నేను మా బావకి భార్యగా సరే అంటే గాని అగ్రిమెంట్స్ పేపర్ మీద మీరు సంతకాలు చేయమంటారా? అంటే అమ్మా, ఎవరి భయాలు వాళ్ళకుంటాయి కదమ్మా. భూమిని నమ్ముకుని బతికేవాళ్ళం. ఓ పని చేద్దామమ్మా, ఈ సంతకాల వ్యవహారం ఏదో 10 రోజుల్లో మీ పెళ్లి కదా, ఆ తర్వాత పెట్టుకుందాం. అప్పుడు మీరే రాతపూర్వకంగా ఈ మాట రాసిద్దురుగాని. పదండ్రా, సంతకాల సంగతే అప్పుడు చూద్దాం. వెళ్ళొస్తాం బాబు. ఆగండి. మా మీద నమ్మకంతో నారాయణమూర్తి గారు ఈ ఊరికి వస్తే ఆయన ముందే మీరు ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. సరే, మీ సమస్యకు నేను ఇక్కడే సొల్యూషన్ ఇస్తాను. ఇప్పుడే ప్రియమణిలో తాళి కట్టి తను నా భార్యను చేసుకుంటాను. అప్పుడు సంతకాలు పెట్టడానికి మీకు అభ్యంతరం లేదు కదా? అర్జున్, ఏం మాట్లాడుతున్నావు? నీ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోకుండా ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావేంటి? అర్థం చేసుకోవడానికి ఏముందమ్మా, మనకి ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. కానీ ఈ ప్రియ ఆ పాయింట్నే అవకాశంగా చేసుకుని ఇప్పటికిప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ జనాన్ని మార్చేసింది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అర్జున్ బాబు, నేను మీకింతవరకు చెప్పకూడదనుకున్నాను. ఈ ప్రియా మీ కుటుంబం విషయంలో, మన విషయంలో చాలా దారుణాలు చేసింది. ఆ రోజు గుడిలో అమ్మగారిని చంపాలని ఈ ప్రియాని రౌడీలని పంపించింది. అంతేకాదు అర్జున్ బాబు, ఈ ప్రియా మీకు చూపించిన ఫోటో కూడా అబద్ధమే. దాన్ని కూడా ఈ ప్రియానే భాను చేత మార్ఫింగ్ చేపించింది. అసలు ఆ భాను పెళ్లి కోసం వచ్చిన ఈవెంట్ మేనేజరే కాదు అర్జున్ బాబు.
ప్రియా చేసిన కుట్ర బానుకి అర్థమయ్యి పైసల కోసం ఆమె ప్రియాకి రివర్స్ అయింది. అందుకే మీతోని గా పిల్లకి 10 లక్షల చెక్కునిప్పించింది గి ప్రియా. ఆఖరికి నిజం చెప్పేస్తుందని గా బానుని కూడా ఈ ప్రియ చంపించాలని చూసింది అర్జున్ బాబు. కానీ బానుని మా బావనే కాపాడి ఇంటికాడ వైద్యం చేసి బతికించిండు. బానుకి అంతా అర్థమయ్యి ఇప్పుడు ప్రియా గురించి మీతో నిజం చెప్పనీకి మా బావతో కలిసి ఇడుకొస్తుంది అర్జున్ బాబు. కానీ వస్తున్న వాళ్ళని కూడా ప్రియ మాయం చేపించింది. వాళ్ళకి ఫోన్లు చేస్తున్నా కూడా పని చేస్తలేవు. కనీసం ఏ క్షణమైనా మీ ముందు బయట పడుతుందోనని ప్రియకి భయం పట్టుకుని 10 రోజుల తర్వాత జరిగే పెండ్లిని ఇప్పుడే ఇక్కడనే జరగాలని కావాలని వీళ్ళని ఏమార్చి గిట్లా మాట్లాడించింది. మీకు దండం పెట్టి చెప్తున్నాను అర్జున్ బాబు, ఈ ప్రియని నమ్మకండి. శభాష్, ప్రియానే ఇవన్నీ కావాలనే చేసిందని, మా కుటుంబానికి ద్రోహం చేసిందని, నన్ను మాయ చేసిందని నువ్వు చెప్తున్నావు. అదంతా నేను నమ్మాలి. ఏయ్, నేను నీకు మరీ అంత అమాయకుల్లా కనబడుతున్నాను? అసలు నీకు ఇలాంటి కథలు కథనాలు అంత స్పాంటేనియస్గా ఎలా పుడతాయి కావేరి? అర్జున్ బాబు, అవకాశం ఎప్పుడు దొరుకుతుందా ప్రియని ఎలా బ్లేమ్ చేద్దామా అని పన్నిగట్టుకుని మరీ ప్రయత్నిస్తున్నావు. నువ్వు నీ బావతో కలిసి నీచమైన పని చేసి నాకు ద్రోహం చేశావు. ఇప్పుడు ఆ పాపాన్ని కూడా ప్రియ కంటగట్టి నువ్వు పవిత్రురాలువి అని నన్ను నమ్మించాలని చూస్తున్నావా? అర్జున్, మతి చెల్లించి మాట్లాడుతున్నావా? కావేరి గురించి అలా మాట్లాడటానికి. అమ్మా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాను కానీ ఏం చేసింది? సిగ్గు లేకుండా తన బావతో కలిసి నమ్మక ద్రోహం చేసిందమ్మా. నా ప్రేమను వంచించి మనసుని ముక్కలు చేసింది ఈ కావేరి. నేనింతవరకు ఈ మాట ఎవ్వరితోనూ చెప్పలేదు. అది నా సంస్కారానికి సంబంధించింది కాబట్టి.